ఒకేసారి 30 నుంచి 40% ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పాత పేరు కొత్త అజెండాలతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి సొంతం కాదని గుర్తు చేశారు. ఏటా 8% మించి ఫీజు పెంచడాన్ని ప్రభుత్వం నిరోధించాలన్నారు. ఏప్రిల్ కూడా రాకముందే ప్రైవేట్ స్కూల్స్ 25 నుంచి 30% ఫీజులు పెంచుతున్నాయని, ₹1,00,000 ఫీజు ఉంటే ఇప్పుడు మరో 30,000 భారం కాబోతుందన్నారు. ఈ విషయంలో హైదరాబాద్ లో చాలా స్కూల్స్ వద్ద పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారన్నారు. ప్రతి నెల ఫీజు తీసుకోవాల్సిందిపై ఒకేసారి 60% ఫీజు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, దీని కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై భారీగా భారం పడే పరిస్థితి వచ్చిందన్నారు. అర్జెంటుగా అసెంబ్లీ సెషన్ నిర్వహించి ఫీజు నియంత్రణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి విద్యా కమిషన్ రిపోర్టు చెత్తగా ఉన్నప్పటికీ అందులో ఏటా ఫీజును 7 నుంచి 8% పెంచుకోవచ్చని సూచించింది. కనీసం దాన్ని ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు పెంచిన విధంగా పిల్లల తల్లిదండ్రులకు జీతాలు పెరగవని కవిత తెలిపారు. నార్త్ ఇండియా స్కూల్స్ వస్తున్నాయి ఇక్కడికి. అలెను, ఎక్సలెన్స్, రెజనెన్స్, ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళందరూ నార్త్ ఇండియన్ స్కూల్స్. వీళ్ళు రావడం వల్ల నష్టం ఏం జరుగుతుంది? నార్త్ ఇండియన్ ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. నష్టం ఏం జరుగుతుందంటే టోటల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కే జాబ్స్ ఇస్తున్నారు. రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి బాత్రూమ్స్ క్లీన్ చేసే వరకు కూడా వాళ్ళు ఓన్లీ నార్త్ ఇండియన్స్కి అవకాశాలు ఇస్తున్నారు. మరి మన తెలంగాణ లెక్చరర్స్ ఎటు పోవాలి? తెలంగాణ టీచర్స్ ఎటు పోవాలి? తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా వద్దా? ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్టాండ్ తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ అందులో ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. మీరు ఎందుకు ఇస్తున్నారు పర్మిషన్? ఈ ఇయర్ పర్మిషన్స్ ఒకసారి లిస్ట్ మేము త్వరలో బయట పెడతాం. టోటల్ నార్త్ ఇండియన్ స్కూల్స్కే పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఇస్తలేరు. ఇవ్వచ్చు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వండి, తెలంగాణ యువకులకు ఇవ్వండి. వాళ్ళు పెట్టుకుంటారు ఒకటో రెండో కాలేజీలు, వాళ్ళు బతికిపోతారు కదా. ఎందుకు నార్త్ ఇండియన్ లాబీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు స్కూల్స్ ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్స్తోని విషయం ఏంటంటే దాదాపుగా మీరు ఏదైనా ఒక మనమన్న ఈ 2 పేర్లలో చైతన్య నారాయణ తీసుకుంటే ఒక్కొక్కరి దగ్గర 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు.